చాలా బాగున్నా అండి. ఈరోజు నేను మీకు నా దగ్గర ఏమేమి జ్యువెలరీస్ ఉన్నాయి అవన్నీ నేను మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా తీసుకున్నారు. కానీ నా జ్యువెలరీ ఎలా ఉందో మీరు చెప్పండి. సో ఫస్ట్ నేను ఇది తీసుకున్నాను. సో ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో చిన్న వినాయకుడు వచ్చాడు అండ్ లాకెట్ కూడా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు. బాగుంది. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ చూసారా, ఇలా వినాయకుడు వచ్చి చిన్న బుట్ట నుండి ఇలా మువ్వలన్నీ వచ్చినాయి. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఇది నా కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? సో ఇది చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ది చూద్దామా. సో ఇది తీసేస్తున్నాను. సో నెక్స్ట్ది ఇంకోటి చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇది. సో నేను ఇది శారీస్ మీదకి వాటి మీదకి చాలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. అండ్ నేను ఇది పెట్టుకున్నాక చాలామంది ఇది ఒరిజినల్ గోల్డా అని అడిగారు. సో అంత బాగుందన్నమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు. దీనికి చాలా చిన్న చిన్న లక్ష్మీదేవులు వచ్చినాయి అన్నమాట. చూడండి. సో దీనికి చాలా చిన్న చిన్న లక్ష్మీదేవులు వచ్చినాయి. లాకెట్ కూడా చూసారా, చాలా క్యూట్గా ఉంది. సో కింద పర్ల్స్ అన్నీ యాడ్ అయి ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది, మీకు కనిపిస్తుంది కదా. సో ఇది నేను అంతకుముందు ఎప్పుడోనే తీసుకున్నాను. తర్వాత చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట లాకెట్. అది చాలా అంటే చాలా క్యూట్గా చాలా బాగుంది. నేను తర్వాత ఫస్ట్ ఇది తీసుకున్నా. ఆ తర్వాత ఏమైందంటే నాకు ఒక 2-3 మంత్స్కి నాకు లాంగ్ కూడా ఉంటే బాగుండు అనిపించింది. అనుకోకుండా ఇంకో జ్యువెలరీ చూస్తుంటే సో నాకు లాంగ్ కూడా సెట్ అయింది. సో చూసారు కదా. సో స్మాల్ కాసులతో చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారు లక్ష్మీదేవుల పెండెంట్ అన్నీ మీకు కనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుంది. సో అన్నీ గుంటు పూసలు వచ్చి సో యాజ్ ఇట్ ఈస్గా నాకు ఇక్కడ ఏ లక్ష్మీదేవులు అయితే ఉందో సేమ్ అదే అనమాట. సో నేను దీనికి సెట్ అవుతుంది లాంగ్ షార్ట్ శారీస్ మీదకి అన్నట్టు తీసుకున్నాను. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో చూడండి. సో ఇది సెట్ కింద మీరు చూస్తే కనుక లాంగ్ షార్ట్ కదా, ఇలా అన్నమాట. బాగుంది కదా. మన శారీస్ మీదకి కూడా చాలా నీట్ లుక్ వస్తుంది. అండ్ ఫినిషింగ్ అది కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు మీరు రోల్ గోల్డ్ అన్నా కూడా ఎవరు నమ్మరు, అంత క్యూట్గా అంత బాగుంది. సో దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో మీకు ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. నేను షార్ట్ మీదకి ఇయర్ రింగ్స్ తీసుకోలేదు. ఇవ్వండి ఇయర్ రింగ్స్. ఇవి కూడా లక్ష్మీదేవులు వచ్చి చాలా అంటే చాలా నీట్గా వచ్చినాయి. సో చూస్తున్నారు కదా. సో మీకు ఇలా అన్నమాట కనిపిస్తుంది కదా. సో చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నచ్చిందా మీకు కూడా కలెక్షన్? సో ఈ షార్ట్ దాని మీదకి నేనేం తీసుకోలేదు, ఎందుకంటే షార్ట్ దాని మీదకి నాకు వేరే ఇయర్ రింగ్స్ ఉన్నాయి నచ్చినాయి. సో అది తీసుకోకుండా ఇవి తీసుకున్నా, దీని మీదకి ఉంది కదా అని చెప్పి. లాంగ్ది ఇదనమాట. లాంగ్ది అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఇవన్నీ మీకు నేను దేంట్లో తీసుకున్నాను ఏంటి అనేది కావాలన్నా కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. మీరు వాళ్ళకి కాల్ చేస్తే మొత్తం కొరియర్ ఉంటుంది. మా ఫ్రెండే అనమాట నేను తీసుకున్నది. నాకు ఇది బాగా నచ్చి నేను తీసుకున్నా. అండ్ నేను తన దగ్గర బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. సో గ్రీన్ పింక్ వైట్ కాంబినేషన్లో ఇలా ఫ్లవర్స్ వచ్చి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. సో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో సింపుల్గా మీరు సింగిల్గా వేసుకోవచ్చు, కావాలంటే వీటి మధ్యలో ఇంకేమన్నా పేర్ చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట.
నాకు చాలా బాగా నచ్చినాయి ఈ బ్యాంగిల్స్. నేను ఇట్లా దగ్గరగా ఒక 4 years నుంచి వాడుతున్నా. ఎక్కడ షేడ్ అవటం కానీ ఏమీ లేదనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకొకటి చూపిస్తాను మీకు. అండ్ ఇంకొక సెట్ బ్యాంగిల్స్ చూపిస్తాను. సో ఇది కూడా నేను తన దగ్గరే తీసుకున్నా. మ్యాక్సిమం తను వచ్చాక తన దగ్గరే నేను కలెక్షన్ మొత్తం తీసుకుంటున్నాను. మా వాళ్ళందరూ కూడా అక్కడే తీసుకుంటున్నారు. ఇదొక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి కదా, చూస్తున్నారా? సో లక్ష్మీదేవులు వచ్చినాయి అండ్ మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్లో ఇవి ఇలా కుందన్స్ వచ్చేసింది. ఆ కటింగ్ అంతా ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. చూడటానికి కూడా చాలా బాగుందన్నమాట. మనం వేసుకుంటే కూడా చాలా లుక్ వస్తుంది, గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకు కూడా బాగా నచ్చినాయి అని నేను తీసుకున్నాను. సో చూసారా, మీరు సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. సో నేను శారీస్ వాటి మీదకి డబుల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు కదా, అటు ఇటు మధ్యలో వైట్ బ్యాంగిల్స్ పెట్టుకుందామని చెప్పి నేను ఇవి ఇలా తీసుకున్నాను అనమాట. మీకు ఎలా ఉన్నాయి, నచ్చినాయా? ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ ఇంకొక సెట్ చూపిస్తున్నా. నాకు ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది కూడా శారీస్కి బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నాను. బట్ అట్లానే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేను చాలాసార్లు వేసుకున్నాను, బట్ ఇంకా అది చాలా గ్రాండ్ లుక్ ఉండింది. సో చూసారా, మీకు ఎలా అనిపిస్తుంది, నచ్చిందా? చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఆ లక్ష్మీదేవి వచ్చి ఆ వైట్ స్టోన్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది కదా. సో నాకు కూడా బాగా నచ్చింది. చూసారా, క్యూట్గా ఉంది కదా. సో నేను దీని మీదకి సో మ్యాచ్ అవుతాయి అంటే నేను దీని మీద కూడా సెట్ ఏం తీసుకోలేదు, బట్ నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను విడిగా. సో నాకు ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అనమాట. నేను పెట్టుకుంటే కూడా నాకు చాలా లుక్ వస్తుంది. చాలా అంటే చాలా ఇష్టం ఇయర్ రింగ్స్. చూపిస్తా చూడండి. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట, నాకు చాలా ఇష్టం. మన ఫేస్లో ఒక ఫుల్ గ్లో వస్తుంది ఆబ్వియస్గా, అన్నీ రెడీ అయ్యి మనం చేసుకుంటుంటే లుక్ వస్తుంది కదా. నాకు కూడా అన్నీ రెడీ అయిపోయి బలి పెట్టుకుంటూ వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారా, చాలా క్యూట్గా ఉంది కదా. అవునా, నచ్చినాయా మీకు కూడా? సో ఇదొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చినాయి. అండ్ ఇంకొకటి ఉంది. సో నేను విడిగా మనం ఎప్పుడన్నా ఇట్లా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఓన్లీ ఇయర్ రింగ్స్ అయితే బాగుంటుంది కదా. సో అట్లా ఇయర్ రింగ్స్ కూడా ఇంకొక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది కూడా తీసేస్తున్నా. బట్ మీకు ఇంకొకటి ఇయర్ రింగ్ చూసారా, చాలా బాగుంది కదా. సో ఇదొక ఇయర్ రింగ్స్, సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ బాగుంది కదా. అవునా, నచ్చిందా మీకు కూడా? నాకైతే ఇవి చాలా చాలా నచ్చినాయి. సో దీనికి కూడా పెట్టి చూపిస్తాను మీకు. అండ్ ఇది నాకు ఇంకొకటి ఇందాక ముందు పెట్టుకున్నా కదా ఫ్లవర్ బుట్ట, అది కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెండు అంటే నాకు బాగా ఇష్టం. రెగ్యులర్గా ఎప్పుడన్నా అక్కడికైనా వెంటనే ఏదైనా చిన్నగా అకేషన్కి రెడీ అవ్వాలి అంటే నేను వీటిని పెట్టుకుని రెడీ అయిపోతాను అనమాట. నా ఫేస్ అంటే మనం ఎలా రెడీ ఏమైనా కూడా చిన్నగా, నేను ఇంకా బ్లాక్ చైన్ ఏం వేసుకోకపోయి ఇలా వెళ్ళినా కూడా చాలా నీట్గా కనిపిస్తాను. బాగుంది. సో దీని మీదకి నేను ఇంకొక సెట్ చూపిస్తాను, నా దగ్గర ఉన్నది. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మొత్తం పర్ల్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. మనము జ్యువెలరీ మీద, డ్రెస్సెస్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో కదా. చూడండి, సో ఎంత బాగుందో కదా. చాలా అంటే చాలా క్యూట్గా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇదే కలర్స్తో ఈ ఇయర్ రింగ్స్ కూడా సో అలా మ్యాచ్ అవుతుంది అన్నట్టు నేను విడిగా తీసుకున్నా. ఆబ్వియస్గా మనకి గ్రీన్, వైట్, పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నా చాలా బాగుంటుంది కదా. సో బాగుంది కదా, నచ్చిందా మీకు కూడా? నేను చూడండి ఎంత సింపుల్గా ఉందో, ఎంత బాగుందో. బాగుంది కదా, నచ్చిందా? సో నెక్స్ట్ ఇంకొకటి ఐటమ్ చూద్దాం.
జ్యువెలరీ ఐటమ్తో నేను ఇప్పుడు మీకు నేను ఎక్కువగాడికి తీసుకున్న జడబిల్ల చూపిస్తాను. సో అది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో చాలా రీజనబుల్ ప్రైస్కి తీసుకున్నా. సో చూసారా జడబిల్లని, మనము ఇక్కడ జడకి చిన్న బ్లాక్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో వాటిని తీసుకొని మనము వీటిని జడబిల్లకి హ్యాంగ్ చేసామంటే చాలా అంటే చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొకటి వెరైటీ తీసుకున్నా నేను. సో ఎక్కువగా అడిగి జడబిల్లని, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా నార్మల్ రీజనబుల్ రేట్ అన్నట్టు. చూసారా లక్ష్మీదేవి వచ్చింది అండ్ రింగ్స్ నాకు ఇద్దరు ఆడపిల్లలు. సో ఇద్దరు ఆడపిల్లలు అంటే మనకు తెలిసిందే కదా, ఆడపిల్లలు ఉంటే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ రెడీ చేసుకోవటం అది అని అనిపిస్తుంది. సో ఇలా తీసుకున్నా నేను, క్లిప్ పెట్టుకున్నా. నాకు క్లిప్తో నాకు ఇంకొకరు ఎవరు లేరు నేను చూపించడానికి పెట్టుకొని. ఈసారి నేను ఎక్కువగా అడిగి పెట్టినప్పుడు నేను మీకు చూపిస్తాను. నాకు ఈ జడపిల్లలు రెండు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. సో ఇవన్నమాట, ఈ రెండు నచ్చినాయి కదా మీకు కూడా. సో వీటి బ్యాక్ సైడ్ ఇలా హుక్స్ ఇచ్చారనమాట, మనం హుక్ చేసుకోవటానికి జడకి ఇలా హుక్స్ ఇచ్చారు. సో దీనికి 2 ఇచ్చారు, పైన ఒకటి కింద ఒకటి, బట్ దీనికి ఒకటే ఇచ్చారు. మనం ఏదన్నా పెట్టినప్పుడు దానికి ఇలా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా క్యూట్గా అంటే చాలా క్యూట్గా ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అనమాట ఈ రెండు. చూడంగానే తీసేసుకున్నాను. ఆడపిల్ల అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ వాళ్ళని రెడీ చేయటం, అందుకే ఆ ఇంట్రెస్ట్ వల్ల ఏమో నాకు తెలియదు కానీ నేను ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అనమాట. సో మీకు ఇంకొకటి చూపిస్తాను. అండ్ నేను ఇది ఇంకొకటి, సో ఇదనమాట రాకెట్. చూసారా పులిగోర వచ్చి కన్నయ్య ఉన్నాడు. సో కన్నయ్య అంటే చాలా ఇష్టము. సో కన్నయ్య చాలా క్యూట్గా ఉన్నారు అని చెప్పేసి విడిగా కన్నయ్య లాకెట్ తీసుకున్నా. ఆ లాకెట్ తీసుకుని ఈ పర్ల్స్ది నా దగ్గర చైన్ ఉండింది. సో ఆ చైన్ దానికి నేను దీన్ని అటాచ్ చేశాను అనమాట. సో ఇట్లా మనం ఇది ఎప్పుడన్నా విడిగా వేసుకున్నా కూడా ఓకే, ఇట్లా డ్రెస్సెస్ పెట్టుకొని వేసుకోవాలన్నా ఏదైనా ప్లెయిన్ శారీ తీసుకొని వేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది, నీట్గా ఉంది కదా. సో నాకు ఇయర్ రింగ్స్ అనేది కూడా అన్నిటికి మ్యాచ్ అవుతుంది. సో బాగుంది కదా. సో ఇది కూడా నేను తన దగ్గర తీసుకున్నాను అనమాట. సో ఎవరి దగ్గర అనేది నేను లాస్ట్లో చెప్తాను, మీకు కావాలంటే చెప్తాను. ఇదేం ప్రమోషన్ వీడియోస్ ఏం కాదు, నాకు నచ్చి తీసుకున్నాను. సో నా దగ్గర ఏమేమి జ్యువెలరీ ఉంది అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి, చాలామంది నా అలాంటి ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. అంతేగాని ఏంట్రా ఈ పిల్ల ఎన్ని కొనుక్కుంది పిచ్చిదానిలాగా అనుకోవద్దు. ఆబ్వియస్గా అమ్మాయిలకి జ్యువెలరీ అన్న డ్రెస్సెస్ అన్న చాలా పిచ్చి ఉంటుంది అన్నమాట. ఇది వన్ ఆఫ్ మై జ్యువెలరీ. అనదర్ వన్ లాంగ్ది. సో ఇది కూడా నాకు ఇష్టమైంది అనమాట. సో ఇది నేను నా ఎక్కువగడప్పుడు తీసుకున్నా నేను శ్రీమంతం టైంలో. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మామిడి పిందెలు వచ్చి వైట్ పోల్స్ వచ్చి ఇది కూడా చాలా బాగుంటుంది. సో లాకెట్ కూడా ఇట్లా లక్ష్మీదేవితో వచ్చి పూసలన్నీ వచ్చి ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. సో నేను ఒక్కొక్క ఒకేషన్కి ఒక్కొక్కటి తీసుకున్నాను, బట్ అది కూడా ఏంటంటే మెయిన్ అకేషన్స్ అయితేనే తీసుకున్నాను, అన్నిటికీ కాదండోయ్. అండ్ తర్వాత నాకు 2 ఆడపిల్లలు పుట్టాక నాకు అనిపించింది అనమాట, సో మనకు కూడా ఉంటే బాగుంటుంది, పిల్లలకి అన్నీ ఉంటే బాగుంటుందని. ఇప్పుడు గోల్డ్ పెట్టినా వాళ్ళు పడేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. సో అందుకని అన్నట్టు ఇదన్నట్టు. ఇంకొకటి ఇది చిన్నది. సో ఇది నేను మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు కేపీహెచ్పి జేఎన్టీ ఉంటుంది కదా, సో దాంట్లో స్టోర్లో అక్కడ తీసుకున్నాము. ఇది జస్ట్ ఒక 150 రూపీస్తో తీసుకున్నాము. సో ఇది కూడా చాలా అంటే సింపుల్గా ఉంది కదా, ఎప్పుడన్నా మనం ఇట్లా డ్రెస్సెస్ మీదకైనా పెట్టుకోవచ్చు కదా అని తీసుకున్నా. సో బాగుంది కదా. మీకు ఏం లేట్ చేయకుండా నేను అన్నీ నవి ఫాస్ట్గా చూపించేస్తాను. అండ్ ఇంకొకటి ఇది చాలా హెవీగా ఉంటుంది. అండ్ మనము మన ఫంక్షన్లకి వాటికి మాత్రమే మనం చేసుకోగలము, మిగతా బయట ఫంక్షన్స్కి వాటికి వేసుకోలేము. చూసారా. సో లక్ష్మీదేవులు కాసులు మొత్తం ఇట్లాగా కాసుల పేర్లతో వచ్చేసింది మొత్తం లక్ష్మీదేవులతో. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను యశుగాడు
ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను నా శ్రీమంతానికి తీసుకున్న దీన్ని. చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. నేను ఆ శ్రీమంతంలో ఇదొక్కటి పెట్టుకుని జస్ట్ నెక్లెస్ పెట్టుకుంటే అప్పుడు కొంచెం మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం హెల్తీగా ఉండి ఫుల్ కలర్ఫుల్గా ఉంటాము. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను ఇదొక్కటి పెట్టుకునేప్పటికీ నేను చాలా ఫుల్ గ్రాండ్ లుక్లో కనిపించాను అనమాట శారీలో. ఇప్పుడు నాది డ్రెస్ కాబట్టి ఇట్లా ఉండింది, బట్ శారీలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది దీని మీద ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఎలా వచ్చినాయి అనేది. ఇగోండి దాని మీదకి ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ ఇలా వచ్చినాయి. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి లాకెట్కి ఏదైతే ఉందో, సో చూస్తున్నారు కదా ఇక్కడ లాకెట్ దగ్గర అమ్మవారు ఎలా అయితే ఉందో, సో అలాగే అమ్మవారిని అవన్నీ లాకెట్స్ పెట్టేసి కింద మనకి చుట్టూ ఉన్న కాసుల్ని దీనికి ఇక్కడ ఇచ్చారనమాట. సో చూసారు కదా, ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనం ఒక్క గ్రాండ్ ఫంక్షన్కి వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఏం చూపించింది మీకు? చాలానే చూపించేసా కదా. అండ్ ఇది కూడా నేను ఫ్రెండ్ దగ్గరే తీసుకున్నా. సో అన్నీ నేనేం పెట్టుకోవట్లేదు, జస్ట్ చూపిస్తున్నా. సో ఇది మినీ చోకర్ అన్నట్టు. సో నేను ఎక్కువ గాడికి యశు గాడికి ఎప్పుడన్నా వేసుకున్నా అంటే సింపుల్గా మనము ఫంక్షన్స్ ఉన్నప్పుడు వేయొచ్చు కదా అని తీసుకున్నాను. బట్ ఇది రావట్లేదు, చూపిస్తాను కదా. చూసారా, ఇది కూడా చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. కొంచెం క్యూట్ ఉందా? సో ఇది కూడా చూసారా, చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇంకోటి చూపిస్తాను. అండ్ ఇది కూడా నాకు లాకెట్ బాగా నచ్చింది. నా దగ్గర మ్యాక్సిమం అన్ని అమ్మవార్లవే ఉన్నాయి, ఎందుకో అవి చూడంగానే బాగా అట్రాక్ట్ అవుతాను నేను. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది కదా. బ్యాంగిల్స్ కూడా సెట్స్ చాలానే ఉండే, బట్ ఇవి కూడా బాగుంటాయి అనమాట. బాగుంది కదా. సో ఇది కూడా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. తను ఇక్కడ నాకు స్టార్ట్ చేశాక మ్యాక్సిమం అన్నీ నేను తన దగ్గరే తీసుకున్నా. నాకు ఏ ఫంక్షన్ వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోతాను అనమాట ఇంకా తన దగ్గరికి. అరే ఏమైనా కొత్త వెరైటీస్ వచ్చినాయా చూపించు అని చెప్పేసి. సో ఇదన్నమాట దీనికి ఇది. అండ్ ఇంకొకటి మినీ చోకర్ లాగానే సేమ్ ఇందాక చూపించాను కదా, అట్లాంటిది సేమ్ ఇది కూడా. సో ఇది కూడా క్యూట్ ఉంటుంది. సో మనం ఎప్పుడన్నా ఫంక్షన్స్ కాట్లకి వెళ్ళినప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు. సో ఇది చూసారు కదా, దీన్ని కూడా మనం కావాల్సినట్టు మనం సెట్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా ఇది కూడా ఎలా ఉంది, బాగుంది కదా. చాలా అంటే చాలా సింపుల్గా చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇయర్ రింగ్స్ చూసారా, అన్నిటికి మ్యాచ్ అవుతున్నాయి, బాగుంది కదా. అండ్ ఇంకొకటి దిగుదాము. అండ్ ఇంకోటి చూద్దాము. సో మీకు అది కూడా చూపించేస్తాను. ఇవన్నీ మనకి అంటే నాకు ఆ ఇంట్రెస్ట్ బేస్డ్ వాళ్ళు కొనుక్కున్నా, బట్ ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నేను ఆ గ్రీన్ మీదకి ఇయర్ రింగ్స్ తీసుకోలేదు అన్నాను కదా, సో దాని మీద కూడా నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చినాయి. ఇవి ఇంకొక బాక్స్లో ఉండిపోయినాయి, నేను ఇయర్ రింగ్స్ రాలేదు అనుకున్నా. సో ఇవి కూడా లక్ష్మీదేవి పెండెంట్స్తో వచ్చినాయి. సో ఇయర్ రింగ్స్. అండ్ ఇంకొక దాని మీదకి ఇవన్నమాట. సో చాలా నీట్గా. సో ఇదన్నమాట ఇయర్ రింగ్స్. ఇంకొకటి అయ్యో ఇది తెగిపోయింది. సో ఇది ఎప్పుడో నా పెళ్ళి కాకముందు నేను తీసుకున్నా ఈ నెక్లెస్ని.
అండ్ ఇది ఈ మధ్యనైతే వాడట్లేదనమాట. అన్నీ కొత్తవి వచ్చేపాటికి పాతవి మనం పక్కన పడేస్తాం కదా, అట్లా అన్నట్టు ఇది అన్నట్టు జ్యువెలరీ. ఇది ఇంకొక సెట్. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను స్టార్టింగ్లో ఆన్లైన్లోనే తీసుకున్న దీన్ని. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. వేసుకుంటూనే ఉంటాను. బట్ ఇంక కొత్త మధ్యన పిల్లలు కూడా ఉన్నారు కదా, సో అన్నిటికి అన్నట్టు ఎప్పుడు కొత్త వెరైటీ వస్తే అప్పుడు మనం ఇంట్రెస్ట్గా తీసుకుంటాం కదా, సో దాన్ని అలాగా. అండ్ ఇది సింపుల్గా ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను. ఎక్కువ వాళ్ళకి ఎప్పుడన్నా స్కూల్లో ఫంక్షన్స్కి వేయొచ్చు కదా అని దీన్ని ఇలా తీసుకున్నాను. బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొకటి, ఇది నాకు మా చిన్నత్త గారు ఇచ్చింది. సో ఇది వాళ్ళ అమ్మాయికి తీసుకున్నారు ఫంక్షన్కి. సో తను ఇంకా పెద్దదైపోయింది, పెట్టుకోవట్లేదు అని చెప్పేసి యశు ఎక్కువగాడు వాళ్ళకి వేయొచ్చు కదా అన్నట్టు ఇచ్చారు. సో వాళ్ళకి నేను ఎప్పుడన్నా వేస్తూ ఉంటాను, బట్ గుర్తుగా నేను దీన్ని ఉంచుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా, క్యూట్గా సింపుల్గా బాగుంటుంది. డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది. సో అన్నిటి మీద అన్నీ వేసుకుని చూపిస్తే మనకి టైం ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి నేనేం వేసుకోవట్లేదు, బట్ దీని మీదకైనా కూడా చాలా క్యూట్గా నీట్గా ఉంటుంది అనమాట. బాగుంది కదా. సో ఇంకొక మోడల్ చూపిస్తాను. జ్యువెలరీ చాలా ఉంది కదా, అమ్మాయి ఏంట్రా ఈ జ్యువెలరీ ఒక షాపే ఉంది అనుకుంటున్నారా? అనుకోకండ్రు బాబోయ్. ఇది ఫ్రెండ్ది అనమాట. సో ఫ్రెండ్ ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఏమో ఇది బాగా నచ్చింది నాకు అని అంటే, సో తీసుకోవే నీకంటే ఎక్కువ ఎవరు అని చెప్పేసి ఇచ్చేసింది అనమాట. సో ఇదనమాట. ఇది మనం చిన్నపిల్లలకి హిప్ బెల్ట్ కూడా వాడుకోవచ్చు కావాలండి. లాకెట్ ఫ్రంట్ వచ్చి వస్తుంది కదా, సో హిప్ బెల్ట్ కూడా వాడుకోవచ్చు. సో ఇదనమాట. ఇది ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా. నెక్స్ట్ ఇంకొకటి, ఇందాక ఒకటి చూపించాను కదా నేను స్టార్టింగ్లో పెళ్ళికి ముందు తీసుకున్నా అని. సో ఇది కూడా అంతే అనమాట. నా పెళ్ళికి ముందు తీసుకున్న జ్యువెలరీ. సో ప్రతిదీ నేను ఏమి పడేయకుండా, అంటే వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా, అది ఓల్డ్ అయినా గోల్డ్ అయినా కూడా అది మనం పడేయకుండా మనం అది గుర్తుగా ఉంటుంది కదా, సో అట్లా గుర్తుగా ఉంచుకుందామని చెప్పేసి నేను దీన్ని ఇలా ఉంచుకున్నాను. సో ఇది కూడా చాలా నాకు బాగా నచ్చే తీసుకున్నాను అనమాట నా ఫస్ట్ టైము. సో అందుకే నేను దాన్ని ఎక్కడ మిస్ చేయకుండా నా దగ్గరే ఉంచుకున్నా. ఇంకా ఉన్నాయి, అవి కూడా చూద్దాం, వెయిట్ చేయండి. ఇప్పుడు కూడా ఇంకొకటి, నేను ఫస్ట్ మీకు హారం చూపించాను కదా, సో దాంతోపాటు ఇవి కూడా నేను తన దగ్గరే తీసుకున్నాను సెట్స్. సో చూడండి, నాకు ఇది కూడా చాలా సింపుల్గా చాలా బాగా అనిపించింది. సో మనకి కలెక్షన్ ఎప్పుడు వస్తుందో ఏమో మనకు తెలియదులే అని చెప్పి నేను తీసుకున్నాను. చాలా క్యూట్గా సింపుల్గా ఉంది కదా, నాకు ఇది కూడా నచ్చిందనమాట. సో చూడండి, పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో నాకు బాగా నచ్చిందనమాట. సో మీకు ఎలా అనిపించింది చూసారా? చాలా క్యూట్గా సింపుల్గా చాలా బాగుంది. సో దీనికి పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్ చూపిస్తాను మీకు. సో ఇయర్ రింగ్స్ ఇవ్వండి, సేమ్ లాకెట్ ఎలా అయితే వచ్చిందో సో అట్లానే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. బాగుంది కదా. సో ఇదొక సెట్ అన్నట్టు. సో మీకు ఇంకొకటి సెట్ చూపిస్తాను. నేను తన దగ్గరే తీసుకున్నా. తన దగ్గర కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైస్ కూడింది అండ్ బాగుండింది. నేను నా జ్యువెలరీ చూపిద్దామని చూపిస్తున్నా. ఇవన్నీ నేను ఇవి పెళ్ళి ఉందని చెప్పి తీసుకున్నా, పెట్టుకోవచ్చు కదా పిల్లలకి వేయొచ్చు కదా అని. బట్ ఏంటంటే ఇంకా పెళ్ళికి టైం ఉంది కదా, మనకి అప్పుడు అంత ఖాళీ దొరుకుద్దో లేదో తెలియదు, రెడీ అయ్యాక చూపించటము. అండ్ ఇది ఇంకొక సెట్. సో ఇది కూడా చాలా అంటే చాలా క్యూట్గా, అసలు అచ్చం గోల్డ్ లానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. బాగుంది కదా, నేను వేసుకొని చూపిస్తాను. క్యూట్గా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. సో దీనికి కూడా పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో ఆ ఇయర్ రింగ్స్ని కూడా చూపిస్తా. సో ఇయర్ రింగ్స్ చూసారా, మనకి లాకెట్ ఏదైతే ఉందో సో అదే లాకెట్తో ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారు. చూసారు కదా, చాలా బాగుంది కదా ఇయర్ రింగ్స్ కూడా. ఓకే, ఇంకొక సెట్ చూపిస్తాను.
ఇది కూడా బాగా నచ్చింది. బట్ మనం గోల్డ్ కూడా చేయించుకుంటారు అలాగా. నేను గోల్డ్ ఇప్పుడు మనం అంతా తీసుకునే అంత రేంజ్ ఎక్కడుంది చెప్పండి. గోల్డ్ రేట్లు ఆకాశానికి అంటుంది. బట్ నాకు గోల్డ్ ఉంది, నాకు అది సరిపోతుంది. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో నాకు తిందంతా ఇప్పుడు న్యూ కలెక్షన్. సో చాలా బాగుంది. ఇదిగో చూడండి, ఇంకా పెట్టుకుంటే కూడా చాలా బాగా అనిపించింది. సో ఇది కూడా తీసుకున్నా అనమాట. చూసారా, చాలా క్యూట్ ఉంది కదా, బాగుంది కదా. సో దీని మీద కూడా సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. సో ఆ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను మీకు. సో ఇది ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ ఇక్కడ ఏదైతే పెండెంట్ అండ్ ఈ కలర్స్ డ్రాప్స్ పూసలు అవన్నీ ఉన్నాయో సో ఇక్కడ కూడా సేమ్ అట్లానే చాలా సింపుల్గా చాలా క్యూట్గా నీట్గా ఇయర్ రింగ్స్ ఇచ్చేసారు. చాలా బాగున్నాయి కదా. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి ఎక్కువ యశు వాళ్ళవి. ఈ బ్యాంగిల్స్ కానీ వాళ్ళ పాపిడి బిళ్ళలు అవి కూడా చాలా క్యూట్ ఉంటాయి. బట్ ఇప్పుడు అవి కూడా చూపిస్తాను మీకు నాకు కుదిరినంత వరకు. నేను ఇది ఎక్కువ వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ ఉండగానే తీసుకుంటా అన్నమాట. చూడండి, డుడు జడంతా ముడేసేసి మనం ఇది చేద్దాం కదా ఎక్కువ గడికి. అట్లా ఎక్కువ గడి హెయిర్ దీంట్లో పెట్టేసి వచ్చింది పౌచ్. సో దీంట్లో పెట్టేసి నేను ఇట్లా పిన్స్ అన్ని యాడ్ చేస్తూ ఉంటాను. జడ పువ్వు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అలా రెడీ చేస్తాను. చాలా ఇష్టం. లంగా జాకెట్ వాళ్ళు అలా రెడీ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. తర్వాత వాళ్ళకి పాపిడి పిల్లలు కూడా తీసుకున్నా నేను. ఎక్కువ యశోగాడికి ఇట్లా పాపిడి పిల్లలు కూడా తీసుకున్నాను. సో ఇదన్నమాట ఉంటుంది. యశోగాడికి మళ్ళీ జడ పువ్వులు జడ పిల్లలు అన్నీ చాలా ఉంటాయి. సో అవన్నీ ఇదనమాట నా జ్యువెలరీ చూసారు కదా. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ అమ్మాయికైనా జ్యువెలరీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు చెప్పండి. అవునా, నాకైతే చాలా ఇష్టం. నేను ఆబ్వియస్గా పెట్టుకుంటాను, చేస్తాను. అండ్ పాపిడి బిళ్ళలు కూడా చాలా బాగుంటాయి. నాకు నచ్చుతుంది. బట్ ఇప్పుడు మనం పెట్టుకున్న బాగోదు కదా, పెద్దలు అయిపోయింది కదా. పిల్లలకైతే నేను చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటాను. నాకు వాళ్ళ రెడీ చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్. సో మీకు నా జ్యువెలరీ ఎలా ఉంది, కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పండి. మీకు జ్యువెలరీ కావాలంటే నేను ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఆవిడకి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.